ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించండి. ఈ యొక్క వీడియో చూద్దామండి. ఒకవేళ నీ దగ్గర ఎవరన్నా ఉన్నా, ఒకవేళ వాళ్ళు చచ్చిపోయినా, ఇప్పుడు వాళ్ళు ఆడిపోయింటారు, ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఆడిపోయింటారు, నీ సంఘంలో వచ్చి ఒకవేళ ఈ బోధ తప్పని, అంతే కదా, నీ బోధ ఎన్నో వాళ్ళంతా ఏమైపోవాలి, ఇప్పుడు నరకానికి పోయిండాలా అంటే నరకానికి కారణం నువ్వే కదా. మీ దగ్గర నేర్చుకున్నవి అబద్ధ బోధలే నేను బోధించి ఉంటే, ఆ అబద్ధ బోధలు విన్నవారు పాటించి చచ్చి నరకానికి వెళ్ళిపోయి ఉంటే, ఇప్పటికీ ఆ అబద్ధ బోధనే బోధిస్తున్న మీరు, మీ బోధలు వింటున్న వారు అందరూ కట్టగట్టి కలిసి ఎక్కడికి పోవాలి? చచ్చిపోతే నరకానికే కదా వెళ్ళిపోయేది. అందుకే నేను మార్చుకున్నాను. ఇప్పటికి మీరు అవే అబద్ధ బోధలు బోధిస్తున్నారు కనుక, మీరు ఆ బోధలు విన్న మీ దగ్గర ఉన్న వారు అందరూ కూడా ఎక్కడికి పోవాలి? మీరన్నట్టుగా నేను అనడం లేదు, మీరు అన్నట్టుగా నరకానికి పోవాలి. వారందరూ నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరై ఉండాలి? మీరు, మీ పెద్దవారై ఉండాలి. ఇప్పుడు తెలుసుకున్నావు కదా సత్యం, ఇంత ముందు సత్యం తెలుసుకోకుండా. చూడండి, వీళ్ళిద్దరి దగ్గర తగ్గించుకునే తత్వం ఎట్లా ఉంది చూడండి, ఎంతగా తగ్గించుకుంటున్నారు. బూతులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా ప్రేమ వాళ్ళరా? ఈయనది ఆయన తగ్గట్లేదు, ఈయన తగ్గట్లేదు. అంటే నువ్వు దొంగ అంటే నేను దొంగ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మరి మీరు ఎంతవరకు కరెక్ట్ సరైన మార్గంలో ఉన్నారో మీరే గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.